హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు వాడిని. చూడండి ఫ్రెండ్స్, నిన్న ఈ గొర్రె ఈనింది ఫ్రెండ్స్. పిల్లని ఈనినప్పుడు బాగానే చూసుకునింది ఫ్రెండ్స్. గొర్రె పిల్లని బాగా చూసుకునింది, పాలు అంతా బాగా తాపుకునింది, బాగానే ఉండింది ఫ్రెండ్స్. అసలు నేను ఈవినింగ్ కూడా అంటే ఇంటికి వచ్చే టైంలో కూడా బాగా అరుస్తూ వచ్చింది. సడన్గా ఇంటికి వస్తానే ఏమైందో తెలియడం లేదు. పిల్లని పాలు తాపుకోవడం లేదు. చూడండి, ఈ విధంగా పట్టుకుంటే తప్పితే అది తాపుకోవడం లేదు. అసలు గొర్రె చాలా డల్ అయిపోయింది, పుల్లగా కూడా అయిపోయింది ఫ్రెండ్స్. గొర్రె ఫీవర్ ఏమైనా వచ్చిందేమో అనేసి కూడా చూశాను. ఫీవర్ ఏం లేదు, పాలైతే రావడం లేదు ఫ్రెండ్స్. గొర్రెలో కొద్దిగా కూడా అంతా ట్రై చేస్తున్నా కూడా కానీ పాపం పాలు రావడం. చూడండి, ఈ విధంగా సైడ్గా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అది పిల్ల తాగేదానికి పోతే సైడ్గా వెళ్ళిపోతుంది. పిల్ల పైన అయితే ప్రేమ అయితే బాగానే ఉంది, అంటే పాలు తాపుకోవడం లేదు, ఇంకా పాలు రావడం లేదు. చూడండి, పొదుగు కూడా బాగానే ఉంది, పాలు రావడం లేదు ఫ్రెండ్స్. అది సడన్గా ఏమైంది అని అర్థం అవడం లేదు. పిల్లకి వేరే ఆల్టర్నేట్ పాలు తాపుదామనే దానికి వేరే గొర్రెల్లో తాపుకో ఫ్రెండ్స్. అది ఎంత పట్టుకున్నా కూడా కానీ తాపుకోవు, తంతాయి. వాటి పిల్లలకు కావాలనేసి అవి తాపుకోవన్నమాట. ఇంకా ఆవు పాలు తాపుదామనే దానికి నిన్నే కదా ఫ్రెండ్స్ పుట్టింది. సడన్గా ఇప్పుడు ఆవు పాలు తాపితే పిల్లంతా గ్రోత్ ఉండదనేసి దాంట్లోనే తాపాలనేసి ట్రై చేస్తున్నాను. డాక్టర్ కాల్ చేశాను ఫ్రెండ్స్, వస్తానని చెప్పాడు. ఏ టైంకి వస్తాడో తెలియదు, ఆ లోపు ఇది ఏమవుతుందో తెలియదు. చాలా డల్ అయిపోయింది, చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ నేను చూస్తే. చూడండి, ఈ విధంగా పట్టుకుంటే తాపుకుంటుంది ఫ్రెండ్స్. తాపుకునేదానికి కూడా దాంట్లో పాలు రావడం లేదు, అసలు పాలే రావడం లేదు ఫ్రెండ్స్. అందులో వదిలేస్తే చూడండి, ఈ విధంగా సైడ్గా వెళ్ళిపోతుంది. పాపం పిల్లని చూస్తే బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏమవుతుందేమో అనేసి చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, పిల్ల అయితే చాలా పాపం కడుపులో పాలే లేకుండా చాలా ఏర్పడుతుంది. ఏమో ఫ్రెండ్స్, ఏం చేయలేము. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. డాక్టర్ వచ్చిన తర్వాత అంతవరకు ఉంటే దేవుడి దయ వల్ల ఏం కాకుండా ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయించాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఏదో బాధ వేసింది. అంటే వీటిని నమ్ముకొని మేము బతుకుతున్నాం కదా ఫ్రెండ్స్. ఒక్కటి డ్యామేజ్ అయినా కూడా కానీ మాకు చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. అది వీటిని నమ్ముకొని బతుకుతున్నాం కదా, అందుకోసం అనేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.